ప్రైజ్ ద లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన ఏకైక భాగము అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 15వ వచనం. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి అనుదినము ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉన్నట్లయితే వారిని కార్యక్రమం కంటిన్యూగా ప్రతిరోజు వీక్షించడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో వాతావరణ పరిస్థితులను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి కల్తీ ఆహార పదార్థాలనే మనం తింటూ ఉన్నాం. స్వచ్ఛమైన ఆహారం మనకు దొరకడం లేదు. దీనివల్ల ఎన్నో రోగాలు, బలహీనతలకు మనం గురవుతున్నాం. కాబట్టి రోగగ్రస్తమైన ప్రపంచంలో మనం నివసిస్తుండగా ఆరోగ్యవంతులుగా జీవించడానికి దేవుడు కృపను అనుగ్రహించాలి. ఆరోగ్యంగా జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ అనారోగ్యంతో బాధపడుతూ దేవుణ్ణి దూషించాలి, దేవునికి దూరం అయిపోవాలనేది అపవాది యొక్క చిత్తం. కాబట్టి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. సమయంలో సహోదరి స్పందన గారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. తాను బ్యాక్ పెయిన్ అనగా స్పైనల్ కార్డ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. దేవుడు ఆ బిడ్డను దర్శించినట్లుగా, ఆ నొప్పి నుంచి సంపూర్ణమైనటువంటి విడుదల కలిగించినట్లుగా. ఈ మాటలు చెప్తున్నప్పుడు స్పైనల్ కార్డ్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు. వారందరూ మీరు ఏకీభవించి ప్రార్థించండి. ప్రభు దర్శించాలి. నొప్పితో బాధపడడం, నొప్పితో కాపురం చేయడం, నొప్పితో నివసించడం అనేది దేవుని చిత్తం కాదు. నొప్పిని అధిగమించి ఆ నొప్పి వెనకాల ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని గ్రహించి నొప్పిని మరలా రాకుండా నివారణ చేస్తాడని ప్రభు వాగ్దానం చేశాడు. కనుక మనం ప్రభు వైపు చూద్దాం. ఒక బ్యాక్ పెయిన్ ప్రాబ్లమే కాదు, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమే కాదు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ స్పైనల్ కార్డ్, ఆ డిస్కులు, లేకపోతే అవి డిస్లోకేట్ అవ్వడం, లేకపోతే వాటిలో స్వెల్లింగ్స్, లేదా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటి బట్టి మనం ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చేయిస్తున్నాం. ఈ సమయంలో సహోదరి స్పందన గారి కొరకు, నెల్లూరు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో మీ కుమార్తెను మీరు దర్శించండి. సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి. మీ కుమార్తె దేహము మీ ఆలయము. ఈ ఆలయంలో ఎటువంటి బలహీనతలు ఉండడానికి వీల్లేదు. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని మీరు మారా జలముల యొద్ద ఐగుప్తును విడిచి వచ్చినటువంటి ప్రజలతో మీరు చెప్పారు. అలాగైతే మీ కుమార్తెతో కూడా అదే మాటను, అదే పేరును, అదే స్వస్థత వాగ్దానాన్ని మీ కుమార్తెకు చేసి, మీ కుమార్తె రాబోయే రోజుల్లో సాక్షిగా నిలబడాలి. ప్రభు నన్ను స్వస్థపరిచాడని సాక్ష్యం చెప్పాలి. ప్రభు నా నొప్పిని తొలగించాడు అని సాక్ష్యం చెప్పాలి. బ్యాక్ పెయిన్స్తో, జాయింట్ పెయిన్స్తో, నెక్ పెయిన్తో, ఇక షోల్డర్ పెయిన్స్తో, రకరకాల పెయిన్స్తో బాధపడుతున్న వారు ఉన్నారు. వీరందరినీ మీ సంధానానికి తెస్తున్నాం. యేసు నామములో మీ బిడ్డలను మీరు దర్శించండి. ప్రభువా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నొప్పులు కలిగినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బలహీనతలు అయినప్పుడు ప్రార్థించలేని స్థితిలో, మీకు మొరపెట్టలేని స్థితిలో, మీకు దూరం అయిపోయిన స్థితిలో ఉంటున్నాం. ఇది ప్రార్థన కొరకే వచ్చింది, ఇది మరణం కోసం వచ్చింది కాదు అనేటువంటి ఒక అవగాహనతో, ఇది ప్రభు నా మహిమార్థమే వచ్చింది అనేటువంటి విశ్వాసంతో, అభిప్రాయంతో మేము ముందుకు సాగుతూ సాయం చేయమని అడుగుతున్నాం. దేవా, మీకు వందనాలు చేయిస్తున్నాం. నొప్పులన్నిటి నుంచి మీ బిడ్డలను విడిపించేందుకు మీకు వందనం చేయిస్తున్నాం. మీ బిడ్డల దేహాల్లో ఉండే ప్రతి నొప్పిని యేసు నామములో గద్దిస్తున్నాం. ప్రభువా విడిచిపోమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. వాళ్ళు ఫ్రీ అయిపోవాలి నాయన. నొప్పులు లేనటువంటి ఒక శరీరాన్ని వాళ్ళు కలిగి ఉండాలి. తండ్రి, మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయము మీకు ప్రత్యేకమైన వందనాలండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. నిన్న మనము కొన్ని విషయాలు ఆలోచించాం. పౌలును ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు?
అదేంటండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో పౌలు రక్షింపబడ్డాడు కదా, తను సేవ చేస్తున్నాడు కదా. 22వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంచుమించు ఆయన ఒక 20 సంవత్సరాల పైన సేవ చేసిన సేవానుభవం కలిగిన సేవకుడు కదా. ఇప్పుడు ఆయన యొక్క పిలుపును గురించో లేదా ఆయన యొక్క ఏర్పాటును గురించో ఆయన నియామకం గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం? పౌలు తాను పంచుకున్న సాక్ష్యం దృష్ట్యా వాటిని గురించి మనం ఆలోచిస్తున్నాం. అందుకనే అపోస్తులైన పేతురు గారు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఆయన చెప్పినట్టు మాట ఏంటంటే, మీ పిలుపును గురించి మీ ఏర్పాటును గురించి నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడాలి మనందరం అని చెప్తున్నాడు. దేని విషయంలో జాగ్రత్త? ధనం విషయంలో జాగ్రత్త అని కాదు, కానీ మన పిలుపు, మనం పిలవబడ్డాం. మన మనుషుల చేత పిలవబడలేదు, దేవుని చేత పిలవబడ్డాం. మనుషుల చేత కూడా పిలవబడిన వాళ్ళు ఉన్నారు. మనుషులు పిలుస్తుంటారు, మా ఇంటికి రండి అని ఫంక్షన్కి పిలిచేవాళ్ళు ఉన్నారు, మా ఇంటికి రండి అని ప్రార్థన కోసం దేనికోసం పిలిచేవాళ్ళు ఉంటారు. నేను చదువుతున్నాను 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఫర్ దిస్ రీజన్ బిలవ్డ్ వన్స్ బీ ఈగర్ టు కన్ఫర్మ్ అండ్ వ్యాలిడేట్ దట్ గాడ్ హ్యాస్ ఇన్వైటెడ్ యూ టు సాల్వేషన్ అండ్ క్లెయిమ్డ్ యూ యాజ్ హిస్ ఓన్. ఇఫ్ యూ డూ దీస్ థింగ్స్ యూ విల్ నెవర్ స్టంబుల్. ప్రియమైన వారులారా, ఈ కారణం నిమిత్తమై బీ ఈగర్, ఎంతో శ్రద్ధ కలిగి ఉండండి, ఎంతో ఆసక్తి కలిగి ఉండండి. టు కన్ఫర్మ్ అండ్ వ్యాలిడేట్. అరామిక్లో యాడ్ ద ఫ్రేజ్ బై యువర్ గుడ్ డీడ్స్ అని రాయబడిందట, అనగా మీ మంచి పనుల వల్ల అనేటువంటి మాట చేర్చబడిందట. ద ఇంప్లికేషన్ ఈస్ దట్ బై డెవలపింగ్ ద విర్చ్యూస్ పీటర్ హ్యాస్ స్పోకెన్ ఇన్ 3 నుంచి 7 వచనాల వరకు పేతురు గారు చెప్పినటువంటి ఆ లక్షణాలను ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల, అభివృద్ధి చేసుకోవడం వల్ల అన్నట్టుగా చెప్పడిందని కొద్దిగా ఫుట్ నోట్స్ ఇచ్చిన ఇక్కడ రాయబడినట్టు మాటలు. మన పిలుపును, మన ఏర్పాటును, మనకందరికీ ఒక పిలుపు ఉంది. పిలుపు అనేది పాస్టర్లకే కదా, మాకు లేదనుకుంటున్నారేమో. లేదు, మీకు ఒక పిలుపు ఉంది. ప్రతి విశ్వాసికి కూడా ఒక పిలుపు ఉంది. క్రీస్తు శరీరములో ఉన్నటి ప్రతి వ్యక్తికి, క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్న వ్యక్తికి, లోకములో నుంచి వేరైపోయిన ప్రతి వ్యక్తికి, సంఘములోని సభ్యునికి ఒక పిలుపు ఉంది. వీ హ్యావ్ ఎ కాలింగ్. పాస్టర్లకు ఒక కాలింగ్ ఉంది, అది వేరే విషయం, దాంట్లోకి మనం వెళ్ళలేదు. కానీ ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి కాలింగ్. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. జనరల్ కాల్ ఉంటుంది, స్పెషల్ కాల్ ఉంటుంది, అదే సమయంలో పర్సనల్ కాల్ ఉంటుంది. దీంట్లో ఈ జనరల్ కాల్లో ఏ పని చేయడానికి, ఎక్కడ చేయడానికి, ఎప్పుడు చేయడానికి దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు, దట్ ఈస్ స్పెషల్, లేకపోతే దట్ ఇస్ అ పర్సనల్ కాల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంటుంది. కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు కాపరులు గాను, కొందరు ఉపదేశకులు గాను, కొందరు సువార్థికులు గాను పిలువబడ్డారు. అనగా పిలుపును బట్టి కొన్ని ఆఫీసర్స్ ఏర్పడ్డాయి. ఆఫీసర్స్ను ఆధారంగా చేసుకొని మనం పనిచేస్తున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించినట్టు విషయాలు దేవుని నియామకం. తన పిలుపును తాను మర్చిపోలేదు. అప్పుడెప్పుడో దేవుడు పిలిచాడండి, ఏదో చేస్తున్నాం అంతవరకే, ఏదో ఫార్మాలిటీగా మినిస్ట్రీలో ఉండిపోయాం. ఇట్ బికమ్ ఏ ట్రెడిషనల్, ఇన్స్టిట్యూషనలైజ్డ్ అయిపోయాం మేము. ఏదో రొటీన్ అయిపోయింది. దీని గురించి పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదని కాదు, కానీ అగ్రిప్ప రాజా, పరలోకము నుండి నాకు కలిగిన దర్శనానికి నేను అవిధేయుని కాలేదండి, అవిధేయుని కాదలుచుకోలేదు. దానికి విధేయత చూపిస్తున్నాను, ఆ దర్శనానికి లోబడి ఉన్నాను. ఆ దర్శనానికి లోబడి ఉన్నానంటే ఆ దర్శనం అనుగ్రహించిన దేవునికి లోబడి ఉన్నానని అర్థం. కానీ మీకు దర్శనం లేదు కాబట్టి మీకు లోబడ్డము లేదా తిరుగుబాటు ధోరణి కనిపిస్తుంది, కానీ నాకు దర్శనం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా లోబడాలి, లోబడక తప్పదు. మీకు కూడా ఒక కాలింగ్ ఉంది, ఓ జనరల్ కాలింగ్ ఉంది, కానీ నాకు స్పెషల్ కాలింగ్ ఉంది. అయినా నేనేదో తీర్మానం తీసుకొని నేను దమస్కు మార్గం దగ్గర నుంచి అక్కడి నుంచి నా జీవితాన్ని మార్చుకుందామని నేను అనుకోలేదు. తల్లి గర్భంలో పిండముగా రూపించబడక ముందే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కుమారుడైన యేసును ప్రచారం చేయుటకు, ప్రకటించుటకు, ఆయన కుమారుడైన యేసును గురించిన సువార్తను ప్రకటించడానికి నన్ను ప్రభు పిలిచాడన్నట్టుగా పౌలు చెప్పుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొక్క చిత్తము తెలుసుకోవడానికి,
ఆయన చిత్తము తెలుసుకున్నవాడు ఆయన చిత్తాన్ని జరిగించే అవకాశం ఉంది. ఆయన చిత్తం తెలుసుకున్నవాడు ఆయన చిత్తాన్ని గురించి ప్రకటించే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలని, రెండవదిగా మనం గమనిస్తే ఆయన చూడడానికని, ఆత్మలో చూడడానికని. స్తోత్రం. ఆయన చూసినప్పుడు ఒక ధైర్యం, ప్రభువు చూసినప్పుడు ఒక ధైర్యం. మీరు నన్ను చూసినప్పుడు సంతోషిస్తారని యోహాను సువార్త 16వ అధ్యాయంలో అన్నాడు. అవును, ఆత్మ సంబంధమైన సంతోషం ఆయన చూసినప్పుడు కలుగుతుంది. అనేక రోజుల తర్వాత స్నేహితులను కలుసుకున్నప్పుడు తెలియని సంతోషం, పాత విషయాలని చెప్పుకొని నెమరేసుకుంటాం. ప్రభువును చూసినప్పుడు సంతోషం. మధ్యాకాశంలో ప్రభువును కలుసుకున్నప్పుడు ఎంతో సంతోషం. ఏడుపు, దుఃఖము, వేదన కాదు, అవన్నీ ఎగిరిపోతాయి, అవన్నీ ఆవిరైపోతాయి. మూడవది వినడానికి, ఆయన స్వరాన్ని డైలీ వినడానికి, అనుదినము వినడానికి. అంతేకాకుండా ఆయన సాక్షిగా ఉండడానికి, ఆయన పరిచారకునిగా సాక్షిగా ఉండడానికి దేవుడు నన్ను నియమించాడు. దేవుడు తనని ఎందుకు నియమించాడో పౌలుకి అర్థమైంది. అదే సమయంలో అననీయ చెప్పడం ద్వారా కూడా తను ఇంకా అర్థం చేసుకోగలిగాడు. అననీయ తెలియజేసింది, తనకు బయలుపరచబడింది అంతా ఒకటిగా ఉంది. అనగా అననీయ దేవుడే తన దేవుడు. వాళ్ళందరి విషయంలో దేవుడు చిత్తమును, ఒక సంకల్పాన్ని, ఒక ప్రణాళికను కలిగి ఉన్నట్లుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, ఇటువంటి భక్తులందరి విషయంలో ఒక చిత్తాన్ని దేవుడు కలిగి ఉన్నట్లుగా, ఒక ప్లాన్ కలిగి ఉన్నట్లుగా మొదటి శతాబ్దంలో పౌలును గురించినటువంటి ఇంచుమించు సంఘం ఆరంభమైన తర్వాత, లేదా సమరయ్యలో సంఘము ఆరంభమైన తర్వాత, ఇంచుమించు తాను రోమాకి వెళ్ళేంత వరకు 30 సంవత్సరాల పాటు ఆయన పట్ల ఆయన దేవుడు కలిగిన గొప్ప ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న ఆలోచించాం. మన సమయం కొద్దిగానే ఉంది కనుక రండి, ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. టుడేస్ keywords for our meditation is from Book of Acts, 22nd chapter, verse 15. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు కృపను బట్టి 22వ అధ్యాయంలో ఇప్పటి వరకు ఒక 15 సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ప్రభు చిత్తమైతే ఇంకో 10 సందేశాలు ఈ అపోస్తుల కార్యం 22 తర్వాత 23లోకి వెళ్తాం. మనం వీటి గురించి ఆలోచిస్తూ ఉన్నాం. స్తోత్రం. అపోస్తుల కార్యములు ధ్యానములు ఈ సంవత్సరం ఆరంభమైంది కాదు, పోయిన సంవత్సరం ఆరంభమైంది. అనగా 2020, 2021, 2022 ఈ 3 సంవత్సరాలు యోహాను సువార్త. 2023, 2024 అపోస్తుల కార్యములు. కాబట్టి ఈ సంవత్సరంతో మనం అపోస్తుల కార్యములు, 2 సంవత్సరాలతో మనం అపోస్తుల కార్యములు, 1000కి పైగా వచనాలు ఉన్నటువంటి అపోస్తుల కార్య ధ్యానాలు మనం ఇక్కడితో ఆపేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా 21 అధ్యాయాలు ఉన్నటువంటి యోహాను సువార్త, 28 అధ్యాయాలు ఉన్నటువంటి అపోస్తుల కార్యములు, మొత్తం 49 అధ్యాయాల్లో నుంచి ఈ 5 సంవత్సరాలు మనం మాట్లాడుకున్నట్టు అవుతుంది. 60 నెలలు 49 అధ్యాయాల్లో నుంచి మనం మాట్లాడుకోవడానికి ప్రభు సాయం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మూల వాక్యంలో ఉంచి మనం ఆలోచిద్దాం. నేను చదువుతున్నాను ఆ మాటని. ఫర్ యూ విల్ బీ హిస్ విట్నెస్ టు ఎవ్రీ రేస్ ఆఫ్ పీపుల్ అండ్ విల్ షేర్ విత్ దెమ్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ సీన్ అండ్ హెర్డ్. ఏంటంటే అక్కడ రాయబడింది, ఫర్ యూ విల్ బీ హిస్ విట్నెస్. నువ్వు ఆయన సాక్షిగా ఉంటావు. ఫుట్ నోట్లో ఇక్కడ రాయబడింది, యూ విల్ బీ హిస్ మార్టీర్. అనగా ఆయన యొక్క హతసాక్షి. మామూలు సాక్షిని కాదు, రక్తము చిందించేటువంటి బ్లడ్ షెడ్డింగ్ విట్నెస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట వాడుక భాషలో కూడా మనం చూసుకుందాం. 22వ అధ్యాయము 15వ వచనం. నీవు కన్నవాటిని, పౌలు నువ్వు కన్నవాటిని గూర్చి, అనగా చూచిన వాటి గురించి, విన్న వాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉంటావు. సకల మనుషుల ఎదుట అనగా ప్రజలందరి ఎదుట. ఎవరళ్ళు అని మనం కొద్దిగా ఆలోచిస్తే అపోస్తుల కార్యముల్లో 9వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనిస్తే,
అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, నంబర్ 1 అన్యజనుల ఎదుట, నంబర్ 2 రాజుల ఎదుట, నంబర్ 3 ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న నా సాధనమై ఉన్నాడు. అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, అనగా అన్ని జనుల యూదేతరుల ఎదుట, యూదేతరుల రాజులైన యూదుల రాజుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట అనగా యూదుల ఎదుట సాక్షిగా ఉండడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో మనం చదువుకుందాం 15వ వచనం. నీవు చూసిన వాటిని ఆయన పక్షాన, క్రీస్తు పక్షాన అందరి ఎదుట నువ్వు సాక్ష్యం ఇస్తావు. ప్రభువుకు సాక్షి, ద విట్నెస్ ఫర్ ద లార్డ్. ఒక మనిషికి సాక్షి కాదు, మనం ప్రభువుకు సాక్షి. నా సాక్షి అయిన వాడు, భక్తునికి సాక్షి అయిన వాడు భగవంతుడు. భగవంతుడు పరలోకంలో, పైన లోకంలో ఉన్నాడు, 3వ ఆకాశంలో ఉన్నాడు. భక్తుడు 1వ ఆకాశం కింద ఉన్నాడు, భగవంతుడు 3వ ఆకాశంలో ఉన్నాడు. మధ్యలో ఒక ఆకాశం, 2వ ఆకాశం దాటుకొని, మధ్య ఆకాశం దాటుకొని వెళ్ళాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుకు సాక్షి. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 16 నుంచి 18 వరకు నిన్న కూడా మనం చదువుకున్నాం. ఆ లేఖన భాగాల్లో అక్కడ కూడా పౌలు తన సాక్ష్యాన్ని వివరిస్తున్నప్పుడు, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగా మాత్రమే కాదు సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. దేవుని స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు ఆయన సాక్షి ఉంటాడంటే చూచిన వాటిని గురించి, కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి తెలియజేయడానికి ఆయన సాక్షి ఉన్నాడు. యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే, ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, మేము అపోస్తలమైన మేము ఏం విన్నామో, అపోస్తలమైన మేము ఏది చూచామో, ఏది స్లోగా గ్రాడ్యువల్గా నిదానించి మేము కనుగొన్నామో, మేమేదో విషయాలు మేము చెప్పడం లేదండి. ఆ పుస్తకాల్లో, ఏ పుస్తకాల్లో, ఇంటర్నెట్లో విషయాలు, లేకపోతే ఏవేవో సమాచారాలు ఆ శాస్త్రవేత్త ఈ శాస్త్రవేత్త చెప్పింది చెప్పడం లేదు. వీఆర్ షేరింగ్ ప్రాక్టికల్ థింగ్స్. యోహాను గారు ఎఫెసీ సంఘములోని విశ్వాసులను ఉద్దేశించి పౌలు గారి మరణం తర్వాత, పౌలు గారు అప్పటికే మరణించి ఇంచుమించు 25 సంవత్సరాలు అయింది, అనగా 1 యోహాను పత్రిక రాసే కాలానికి. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన చెప్తున్నాడు, మేము ఏది విన్నామో, మేము సంథింగ్, వీ హెర్డ్ సంథింగ్, మేము ఏదో విన్నాం. వినడానికి ప్రభు సాయం చేశాడు, మా ఆత్మీయ చెవులు తెరవ చేశాడు, కాబట్టి మేము విన్నాం. మేము ఏది విన్నామో, మా కనులారా, చెవులారా విని మేము కనులారా చూచింది, మాకు దర్శనం కావచ్చు, యేసు ప్రభు యొక్క స్వరూపం కావచ్చు, మేము దాన్ని చూసాము. ఏది కనుగొన్నామో, వీ ఫౌండ్ సంథింగ్. మేము మెస్సియాని కనుగొంటిమి అని అపోస్తులు చెప్పినట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయం. మేమేది నిదానించి కనుగొన్నామో, మేము తొందరపడి కనుగొన్నామని కాదు, నిదానించి కనుగొన్నాము. అంతేకాకుండా మా చేతులు దేన్ని తాకాయో, మా భౌతికమైన చేతులు అని కాకుండా ఆత్మ సంబంధమైన చేతులు దేన్ని తాకాయో, దేన్నో తాకాయి. మేము స్పృశించి అనుభవించిన దాన్ని, మేము స్పృశించి అనుభూతి చెందిన దాని గురించి మేము చెప్తున్నాం. అంతేగాని మేము అనవసరమైన విషయాలు చెప్పడం లేదు. నేను చదువుతున్నాను, వి సా హిమ్ విత్ అవర్ ఓన్ వెరీ ఓన్ ఐస్. మేము ఆయన చూసామండి. ఎలాగా? మా సొంత కళ్ళతో. స్తోత్రం. వి పర్సీవ్డ్, లేదా ఎక్స్పీరియన్స్డ్ హిమ్ విత్ అవర్ ఓన్ ఐస్. వి గేజ్డ్ అపాన్ హిమ్. ఆయన్ని మేము తేరి చూచాం, యేసుని మేము తేరి చూచాం. అండ్ హెర్డ్ హిమ్ స్పీక్. మేము అలా తేరి చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడడం మేము విన్నాం. వి గేజ్డ్ అపాన్ హిమ్. ఆయన్ను నిదానించి చూసాం. చూసారా? ఆ మండుచున్న పొదను నిదానించి చూసి దాని వైపుగా వచ్చాడు. ఎవరైతే ఆ స్తంభం మీద పెట్టబడినటువంటి ఆ సర్పాన్ని, సజీవమైన సర్పం కాదు, నిర్జీవమైన సర్పం, ఆ ఇత్తడి సర్పాన్ని, ఆ బ్రాంజ్ సర్పెంట్ని చూస్తారో
వాళ్ళు నిదానించి చూసినప్పుడు వాళ్ళు బ్రతుకుతారు అని రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు వైపు మేము చూసినప్పుడు, భక్తుడు అందుకనే పాడాడు, సిలువను చూచు కలది శిల సమానమైన మనసు విరిగి కరిగి నీరగుచున్నదిరా, సిలువే నా శరణాయనురా. చూడండి, ఇది చెప్పాడు చూడండి, సిలువను చూచుకోలది. ఎంతసేపటికి సిలువను చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆ సిలువను చూస్తూ, ఆ సిలువ త్యాగాన్ని చూస్తూ, ఆ సిలువలో ప్రభు చూపించిన ప్రేమను మేము చూస్తూ ఉన్నప్పుడు, నిదానించి చూసినప్పుడు, ఇక్కడ రాయబడిన మాట, అవర్ హ్యాండ్స్ యాక్చువల్లీ టచ్డ్ హిమ్. మేము ఆయన మాటలు విన్నామండి, అంతేకాకుండా ఆయన మేము చూచాం, తేరి చూచాం. అంతేకాకుండా ఆయన మాటలు మేము విన్నాం. నాలుగోదిగా ఆయన చెప్తున్నాడు, అవర్ హ్యాండ్స్ యాక్చువల్లీ టచ్డ్ హిమ్. మా చేతులు, మా 12 మంది చేతులు ఆయన్ని తాకాయి. ఆయన చేతులు, ఆయన కాళ్ళు, ఆయన దేహాన్ని తాకాయి. దేవుని స్తోత్రం. మాకు అటువంటి దాన్ని దొరికింది. వి టచ్డ్ హిమ్. ద వర్డ్ ఫర్ టచ్ ఈస్ పొయిటిక్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ఏ సెన్సరీ వర్బ్ మీనింగ్ టు ప్లక్ ద స్ట్రింగ్స్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. మేము తాకాము అంటే దాని అర్థం ఏంటంటే అది కవితాత్మకమైన భావంతో చెప్పబడిన విషయం. వీణ యొక్క, సితార యొక్క, ఆ తంతి వాద్యం యొక్క తంత్రులను, ఆ తీగలను మేము మీటాం. గిటార్ యొక్క స్ట్రింగ్స్ని మేము మీటాం. అప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, ఒక సంగీతం వస్తుంది. అనగా ఆయనను మేము తాకినప్పుడు, ఆయన తనువును తాకినప్పుడు, యేసు అను ఆ గురువు యొక్క, బోధకుని యొక్క తనువు తంత్రులను మేము మీటినప్పుడు, వి హేడ్ సంథింగ్, మేము ఆయన తాకాము. వి టచ్డ్ హిమ్, ద వన్ హూ వాస్ ఫ్రమ్ ద బిగినింగ్, ద లివింగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మాట, యోహాను సువార్త 1వ అధ్యాయంలోని 1వ వచనము ఎంత గంభీరంగా ఉంటుందో అలాగే గంభీరమైన మాట. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రభువుకు సాక్షి ఎప్పుడు? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, when the Holy Spirit, the sent Holy Spirit, the Holy Spirit that descended on the day of Pentecost, ఆయన మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు. దేవుని స్తోత్రం. శిష్యులు శక్తిమంతులయ్యారు, శక్తిహీనులైన శిష్యులు శక్తిమంతులయ్యారు. ప్రభు సాక్షులు అవుతారు. ఎప్పుడు? 4 క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్. నెంబర్ 1, ఎప్పుడు? ఆత్మాభిషేకము, ఆత్మ దిగి వచ్చినప్పుడు. 2వ అధ్యాయంలో ఆత్మ దిగి వచ్చినప్పుడు అని కాదు, వ్యక్తిగతంగా ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చినప్పుడు, ఒక్కొక్కరి మీదకి వాలినప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో ఆత్మ సమరయుల మీదకి దిగి వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. ప్రభువుకు సాక్షులం అవుతాం. ఎప్పుడు? మీరు నా సాక్షులు. ఎప్పుడు? ఎప్పుడైతే ప్రభు ఆత్మ వచ్చినప్పుడు మనం సాక్షులం అవుతాం. మనము ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు, దిగి వచ్చినప్పుడు, బలముగా వచ్చినప్పుడు. మొదటి సమయాల గ్రంథం 10వ అధ్యాయంలో నీవు మారుతావు, కొత్త మనసు నీకు కలుగుతుందని చెప్పినట్లుగా, కొత్త మనసు కలగడమే కాదు, కొత్త భాషలు మాట్లాడమే కాదు, కొత్త విధానములో పరిచర్య చేయడం, కొత్త జీవితాన్ని జీవించడం, ఇటువంటివి జరుగుతాయి. రెండవది, ఎక్కడ నువ్వు సాక్షివై ఉంటావు? ఇందాక మనం చెప్పుకున్నాం, అన్ని జనులందరి ఎదుట, రాజులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట అన్నట్టుగా ఇప్పుడు ఎక్కడ నువ్వు సాక్షివై ఉంటావు? మీరు సాక్షులై ఉంటారు. మీరు ఎక్కడో తెలుసా సాక్షులై ఉండేది? మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ ప్రాంతంలోను, అంతేకాకుండా బూదిగంతముల వరకు, ఒకవేళ గలిలయ ప్రాంతాన్ని కూడా బూదిగంతముల ప్రాంతములో లెక్కేసి, లేకపోతే ఇశ్రాయేలు దేశాన్ని ఆనుకున్న సిరియా దేశం, లేకపోతే చుట్టుపక్కల దేశాలు, ఈ దేశాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళి మీరు వీటన్నిటిలో సాక్షులై ఉంటారు. మీరు ఇండియా వరకు సాక్షులై ఉంటారు, ఇండియాలో సాక్షులై ఉంటారు, కొత్త దేశాల్లో సాక్షులై ఉంటారు. దేవుని స్తోత్రం. ప్రభువుకు సాక్షి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రభువుకు సాక్షిగా, ఆయనకు సాక్షిగా నిన్ను నియమించి ఉన్నాడు అనే దాని గురించి ఆలోచిస్తూ, ఎప్పుడు సాక్షి అంటే ఆత్మ దిగి వచ్చినప్పుడు. ఎక్కడ సాక్షి అంటే అన్ని చోట్ల, బూదిగంతముల వరకు. మూడో విషయం, దేని గురించి సాక్షి? అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 15వ వచనం, కన్న వాటిని గురించి, విన్న వాటి గురించి.
ఈ మాటలు చెప్తున్నప్పుడు ఒక అనుభవంతో చెప్పాలి, బోధకుడు ఒక అనుభవంతో చెప్పాలి, పాడేవాడు అనుభవంతో పాడాలి, అనుభవంతో పాడాలి, అభినయించి పాడాలి, ఒక అనుభవంతో పాడాలి. అప్పుడు ప్రజలు దాన్ని ఆస్వాదిస్తారు, ఆత్మ సంబంధంగా ఆనందిస్తారు. వి షుడ్ ఎక్స్పీరియన్స్. మాట అయినా పాట అయినా మనం అనుభవించి పలకాలి, అనుభవించి పాడాలి. దేవుని స్తోత్రం. ఎవరు ఎదుట? దట్స్ ద లాస్ట్ క్వశ్చన్. ఎప్పుడు సాక్షి అవుతావు? ఎక్కడ సాక్షి అవుతావు? దేని గురించి సాక్షి అవుతావు? సాక్షి అంటే అన్ని విషయాల గురించి చెప్పడం కాదు, ఓ న్యూస్ పేపర్ అందించినట్టుగా అంత సమాచారాన్ని మొత్తం అందించడం కాదు. పర్టికులర్ విషయాలు, యేసుని గురించి నువ్వు సాక్షి అవుతున్నావు. దేని గురించి? ఆయన చెప్పిన వాటి గురించి, ఆయన చూపించిన వాటి గురించి, ఆయన స్వరాన్ని గురించి, ఆయన స్వరూపాన్ని గురించి సాక్ష్యమై ఉండడం. ఎవరు ఎదుట? 22వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడాల్సిన అవసరం లేదు. మనుషులందరి ఎదుట. మీరు సర్వలోకానికి వెళ్ళి కొందరు మనుషులకని కాదు, స్వల్ప సృష్టికని కాదు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వ సృష్టి రక్షింపడాలి, ప్రతి వాడు రక్షింపడాలి. ఎవరు నశించిపోవడం ఆయన చిత్తం కాదు, ఏ మనుషుడు నశించిపోవడం ఆయనకి ఇష్టం కాదు. క్రైస్తవులు మాత్రమే రక్షింపబడాలి అనేది కాదు, అన్ని జనులు ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభు మనల్ని సాక్షులుగా ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను సాక్షిగా ఏర్పాటు చేసుకున్నాడు. వీఆర్ ద విట్నెస్. మనం ఆదివారం సాక్ష్యం చెప్పేవాళ్ళమని మాత్రం కాదు, సాక్ష్య జీవితములో కొనసాగుతున్న వాళ్ళం, సాక్ష్య జీవిత ప్రకారం మనం సాగుతున్న వాళ్ళం. ఎప్పుడు సాక్షి? ఎక్కడ సాక్షి? దేని గురించి సాక్షి? ఎవరు ఎదుట సాక్షి? అనేటువంటి 4 ప్రశ్నలకి మనం సమాధానం చెప్పుకున్నాం. ఇట్టి సాక్ష్యపు అనుభవంలో, సాక్ష్యం కలిగిన జీవితంతో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.